విజయవాడ తాడేపల్లిలోని ఆలయాన్ని అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా కాళికామాత టెంపుల్ నేలమట్టం చేశారని ధర్మకర్తలు మండిపడుతున్నారు. R&B స్థలం కావడంతోనే కూల్చివేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రశ్నించిన తమపై దాడి చేశారని ఫోన్లు లాక్కున్నారని ధర్మకర్తలు ఆరోపిస్తున్నారు. విగ్రహాన్ని పెకిలించేందుకు యత్నించగా తాము ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అధికారులు వెళ్లిపోయారని చెప్తున్నారు. ఇష్యూపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసులో ఫిర్యాదు చేశామన్నారు. అయితే సిబ్బంది అండగా తాము కూల్చలేదని అధికారులు చెప్తున్నారు. కానీ ఆలయాన్ని నేలమట్టం చేశారని వాపోయారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలని ఆలయ ధర్మకర్తలు కోరుతున్నారు. మొత్తం తీసాడు వెళ్ళి ఆమె పట్టుకొని నాకు గట్టిగా వాటేసుకుని ఏడుతున్నా. ఇక్కడికి వచ్చాక మేము అమ్మకి నలుగురు మేము ఇక కాళికామాత ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాళికామాత దేవి ఆలయాన్ని R&B అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో కూడా షెడ్ ఉండేది పక్కన మొత్తం కూడా షెడ్ మొత్తం ధ్వంసం చేశారు. ఏదైతే గత 30 ఏళ్లుగా అమ్మవారి ఆలయం ఇక్కడ నిర్వహిస్తున్నారు. కాళికామాత దేవస్థానానికి సంబంధించి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తూ ఉంటారు. మొత్తం ఇక్కడి నుంచి కూడా మొత్తం పూజాది కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతుంటాయి. ఆదివారం పూట అటు కోళ్ళు మేకలు కూడా ఇక్కడ బలి ఇస్తూ ఉంటారు. కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తారంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా, మొత్తం అసలు ఏం జరిగింది? అమ్మవారిని మా నాన్నగారు స్థాపించడం జరిగిందండి. అక్కడ నుంచి అమ్మవారి కైంకర్యాలు, సేవల కార్యక్రమాలు, పొద్దున అన్ని కైంకర్యాలని మా నాన్నగారు చూసేవారండి. 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారికి పూజ చేసుకోవడం అలాంటి జరుగుతూ ఉండేదండి. అలాంటి క్రమంలో మా నాన్నగారు 2012లో స్వర్గస్థులయ్యారండి. ఆయన దగ్గర నుంచి ఆయన వారసులుగా మేము, మా తమ్ముడు, మా అక్క, మామయ్యలు అందరం కలిసి అమ్మవారికి ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్నామండి. మా స్థలానికి మీ గుడి అడ్డుంది, సత్రం అడ్డుంది, తొలగించమని మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. పోలీసులు దాడి చేశారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? పోలీసు వారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు సార్. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు, MRO డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ పోలీసు వారు రావడం కూడా జరిగింది సార్. మేము ఆ టైంలో ఏం జరుగుతుంది అని చెప్పి అడిగే టయానికి మమ్మల్ని మా దగ్గర ఫోన్ లాగేసుకొని పలానా డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కొట్టడం జరిగిందండి. R&B డిపార్ట్మెంట్ వాళ్ళతో సహా వచ్చిన లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు, MRO సంబంధించిన లేడీ కానిస్టేబుల్ మా అమ్మగారిని నన్ను కొట్టడం జరిగిందండి. ఇక్కడ దెబ్బ తగిలిందని, అలాగే ఇక్కడ లోపల కూడా బ్రష్ దగ్గర ఇదంతా నొక్కేస్తడం వల్ల ఇదంతా ఇదైపోయిందండి. ఏంటని మేము ప్రశ్నించగా మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరించి మమ్మల్ని కట్టేసి మా ఫోన్లు లాగేసుకొని మేమంతా ఉండగానే మాకు వితౌట్ నోటీస్ చెప్పకుండానే R&B వాళ్ళు, MRO డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మవారి సత్రాన్ని తొలగించడం జరిగిందండి. ఇక్కడ ఉన్న పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న TDP మాజీ ప్రధాన గ్రామ పార్టీ అధ్యక్షులైన బొర్రా పొన్నారావు గారు వాళ్ళ అండ చూసుకొని గరిమెల అనిల్ కుమార్, గరిమెల హరి, గరిమెల రాంబాబు, శ్రీను అనే 6 వ్యక్తులు కావాలని కక్షపూరితంగా మా గుడిని తొలగించడానికి ఇది చేస్తున్నారండి. ఎకరం 50 సెంట్లేనండి. మేము ఉన్న R&B మొత్తం కూడా 77 సెంట్లండి. సర్వే చేస్తున్నాం అని చెప్పని వంకతో మాకు చెప్తున్నారు కానీ వచ్చి సర్వే కూడా చేయకపోగా మా అమ్మవారి సత్రాన్ని తొలగించారు. అమ్మవారి గుడి కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ ఉన్నటువంటి తాళాలు కూడా మొత్తం పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. అమ్మవారి మూల విరాట్ను కూడా కదిపారు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా కొంతమంది తాగేసి వచ్చారు. తాగేసి వచ్చిన తర్వాత ఆ సీసా కూడా ఇక్కడ వదిలేశారు. ఎందుకంటే అమ్మవారి విగ్రహాన్ని పెగిలిస్తున్న సమయంలో ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని ఈ విగ్రహాన్ని తొలగించొద్దంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. అమ్మ ఒకసారి ఏం జరిగింది ఒకసారి చెప్పు. అయ్యా మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నాం అయ్యా. మేము లేని టైంలో చూసి వచ్చి సత్రం పడేస్తున్నామని చెప్పి మాకు ఫోన్ చేశారయ్యా. ఫోన్ చేస్తాను, మీరు పడే మాకండి, మేము వస్తున్నాము, కొంచెం ఆగండి, టైం ఇవ్వండి మాకు, మీకు టైం ఇస్తేనే మేము ఏదో ఒకటి చేస్తాం. అయ్యా అని బతిలాడు. మీకు టైం ఇచ్చేది ఏమీ లేదు, మేము పడేస్తున్నామని ఫోన్ చేసి చెప్పారండి. సత్తాబత మేము అక్కడి నుంచి వచ్చామండి, మంగళగిరి నుంచి. వచ్చే టయానికి సత్రం పడేశారు, గుడి పొడిసే టయానికి మేము వచ్చేసామండి. వచ్చే వాటికి లాగేశారు మమ్మల్ని. కానిస్టేబుల్ వారు వాళ్ళందరూ కలిసి మీరు వెళ్ళటానికి లేదని లాగేసేసి నెట్టేశారండి. కింద పడిపోయాం మేము. వచ్చి అమ్మ మా అమాంతంగా వాటేసుకొని ఏడ్చా. అమ్మా నువ్వు తీపియద్దమ్మా అని బతిలాడి ఏడుతుంటే పెట్రోల్ పోసుకున్నామండి మేము. పెట్రోల్ పోసుకున్నప్పటికీ అప్పుడు వెనకాడారండి. మీకు బెడ్లు ఉన్నారమ్మా, అమ్మవారి జోలికి రావద్దమ్మా, అమ్మవారు మాకు అమ్మ, అందరికీ మన అమ్మాయివా,
వద్దమ్మా అమ్మ బతిలాడేవండి అందరినీ కూడా. అస్సలు మేము బతిలాడి మేము ఉంచాము, తీసేయాల్సిందే, మీ గుడి అనేది ఉండకూడదు. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్లో కూడా మాట్లాడారు, అధికారులకు ఏం చెప్పారు? అధికారులకి పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఏం చెప్పారంటే, అమ్మ మీరు గుడి జోలికి వెళ్ళకండి, ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, చేద్దాం, ఏమన్నా రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుందా చెప్పండి, అందరితో పాటు చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. ఈ కన్సర్న్ ఈవో ఏం చెప్పారంటే, ఈ రోడ్ ఆఫీసర్లు ఏం చెప్పారంటే, మేమేమో తీయట్లేదండి, గుడి కోలుకొచ్చడం కాదు, మేము వచ్చింది జస్ట్ సర్వే చేయడానికి, సర్వే చేసి మార్కింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆఫీస్లో చెప్పారు. లోకేష్ గారి ఆఫీస్లో కూడా అదే చెప్పారు, సర్వే కోసం వస్తారని చెప్పి. సర్వే లేదు, ఏమీ లేదు, మేము వచ్చే లోపుకే మొత్తం కోలుకు చేశారండి. ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం గవర్నమెంట్ అధికారులు మొత్తం కొమ్ము కాశారండి, డబ్బులు తీసుకొని కొమ్ము కాశారు. న్యాయ ధర్మం లేకుండా చేస్తున్నారండి. ఇది ఒక వ్యక్తి స్వార్థం కోసం మనోభావాలు దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదండి. అది వీళ్ళంతా ఒకటే చెప్తాను, ఏదైతే ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా వచ్చి మరీ కూడా అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు చూసారు, అమ్మవారి విగ్రహాన్ని పెగిలించేందుకు ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఒక షెడ్డును కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. వీళ్ళంతా ఒకటే కోరుతున్నారు, ఏదైతే అమ్మవారికి పూజాది కార్యక్రమాలు గత 45 ఏళ్లుగా ఏ విధంగా జరిగాయి, అదే విధంగా ఇక్కడ జరిగే విధంగా కూడా సహకారం అందించాలి. దీనిపైన లోకేష్ కార్యాలయానికి వెళ్ళాం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ పేషిని కూడా అప్రోచ్ అయ్యాం. పవన్ కళ్యాణ్ కూడా పేషి కూడా అధికారులతో మాట్లాడింది, కోల్చమని చెప్పిన నేపథ్యంలో వెంటనే అధికారులు మొత్తం కూడా అటు ఆర్ఎన్బి అధికారులు, పోలీసులు, ఎంఆర్ఓ పేషి మొత్తం కూడా వచ్చిన నేపథ్యంలో కూడా మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు, అమ్మవారి ఆలయాన్ని ఇక్కడే ఉంచే విధంగా పూజాది కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించేలాగా చొరవ తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, కొత్తూరు తాడేపల్లి.